ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో పదవి ఇచ్చి బాధ్యత పెంచారన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నారని తెలిపారు. ఇక గిరిజన పాఠశాలల్లో డ్రాపౌట్లను విచారిస్తామని, ఐటీడీఏ, ఐసీఎస్లీలను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు గుమ్మడి సంధ్యారాణి. నేను మీ అందరికీ పరిచయమే. నా పేరు గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యత పెంచి మరీ గౌరవించారు. ఈరోజు ఏకాదశి మంచి రోజని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం. ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే, గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా, ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని